మేడం గారు మా మిస్సెస్ కి ఆరోగ్యం బాగాలేకపోతే 2-3 హాస్పిటల్కి వెళ్ళాము. కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి వేరే ఒంగోలులోనే 2-3 హాస్పిటల్ తిరిగాము. తిరిగినాక కొంచెం ఇదిగా ఉందని వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకు ఎక్కడ కూడా క్యూర్ అవ్వలేదు. సరే అని మన జోష్న మెడిక్యూర్ లో జోష్న మేడం గారి దగ్గరికి వచ్చాము. మేడం గారు టెస్ట్ అని చేసి ఇలా గర్భసంచి దగ్గర చిన్న పిలకలా వచ్చిందని చెప్పారు. దాన్ని స్కానింగ్ చేసినాక తీపిచ్చి రిపోర్ట్లు వచ్చినాక గర్భసంచి దగ్గర మళ్ళీ వచ్చే ఆశ రిపీట్ అవుతుందని చెప్పారు మేడం గారు. చాలా వివరంగా చెప్పారండి. మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, అంటే మేము భయపడకుండా చాలా రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది మాకు మేడం గారిది. అది మళ్ళీ వచ్చిద్దమ్మా, రిపీట్ అవ్విద్ది, కొంచెం మీరు చూసుకోండి, మళ్ళీ దానికోసం టైం వేస్ట్ చేసుకొని ప్రాబ్లం వచ్చి ఫేస్ చేసే కంటే కొంచెం ముందుగానే ఎర్లీగానే రియాక్ట్ అవ్వండి అని చెప్పారు. సరే అని మేము ఆలోచించుకొని మేడం గారి సలహా తీసుకొని మా కుటుంబ సభ్యుల సలహా తీసుకొని ఇలా చేయించుకోవాలని ఆపరేషన్ చేయించుకున్నాము. చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. చాలా బాగా మాట్లాడారు మేడం గారు కూడా. సార్ గాని ఇక్కడున్న వీళ్ళు గాని స్టాఫ్ గాని మొత్తం అంతా బాగా మమ్మల్ని చేస్తున్నారు. ఇబ్బంది లేదు, చాలా బాగుంది. హాస్పిటల్ మెయింటెనెన్స్ గానీ, హాస్పిటల్ మేడం గారి పద్ధతి కానీ, మేడం గారు మాట్లాడేది కానీ బాగా ఇదిగా ఉంటుంది. చాలా వరకు మేడం గారి దగ్గర చూపించుకున్నాక మా మిసెస్ కి బాగా క్యూర్ అయింది. ఇది మేము సెకండ్ టైం మేడం దగ్గరికి వచ్చి చెక్ చేయించుకుని వెళ్తున్నాం. వచ్చి మేడం గారు మెడిసిన్ రాసిచ్చారంతా బాగుంది అని చెప్పాలన్నారు. 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి చూపించుకుందని చెప్పాలన్నారు.